హలో అండి, వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్. మీషో శారీతో డ్రెస్సెస్ అని చెప్పాను కదా. ఇక్కడ మీరు చూస్తున్న 2 డ్రెస్సెస్ వచ్చేసి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్. ఒకటి వచ్చేసి మనకి కాటన్ 2 మీటర్స్, రిమైనింగ్ వచ్చేసి శారీ అనమాట. అది మీషో నుంచి ఆర్డర్ పెట్టారు కస్టమర్. ఆ శారీ వచ్చేసి మనకి సిల్క్ వస్తుంది. ఈ డిజైన్ మొత్తం కూడా తనే సెలెక్ట్ చేసుకున్నారనమాట, ఇలాగే కావాలి అని చెప్పేసి. అండ్ హ్యాండ్స్ డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకున్నారు. మనం మ్యాక్సిమం ఫ్యాబ్రిక్ మొత్తం యూజ్ చేసి మామ్ అండ్ బేబీ డ్రెస్ అయితే స్టిచ్ చేయడం జరిగింది. మనకి ఈ నారాయణపేట శారీ అనగానే పళ్ళు అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట. గీతలు వస్తుంది, అది మనకు పనికిరాదు. కింద బోర్డర్ మాత్రం యూజ్ చేశాను. వాళ్ళ పాపకి మాత్రం డిఫరెంట్గా ఇలా కావాలి అని చెప్పారు. తను ఇచ్చిన 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ అనేది కింద పెట్టాను అనమాట, తనకి ఫ్లేర్ లాగా. అండ్ దాని పైన వచ్చేసి ఇట్లా డిజైన్ కావాలి అని చెప్పారు. సో శారీలో ఫ్యాబ్రిక్ యూజ్ చేసి టాప్ పార్ట్కి, అలాగే మళ్ళీ ఫ్రంట్ ఈ డిజైన్కి, హ్యాండ్స్కి మొత్తానికి అయితే నేను యూజ్ చేశాను. సో కొంచెం కష్టంగానే అనిపించింది, ఎందుకంటే దాంట్లోంచి ముక్క తీయాలి, దీంట్లో అడ్జస్ట్ చేసుకోవాలి, వాళ్ళ మమ్మీకి బోర్డర్ కావాలి టాప్ పార్ట్కి, అలాగనమాట. ఒక్కొక్కసారి డిజైన్స్ ఎలా కుట్టాలి అనే క్లారిటీ ఉన్నా కానీ అవి కుట్టే ప్రాసెస్ అనేది చాలా లేట్ అయిపోతుంది అనమాట. ఇదిగో ఇలాగా డిఫరెంట్ మోడల్స్ కావాలి అన్నప్పుడు, 2 ఫ్యాబ్రిక్స్లో కలిపి యూజ్ చేయాలి అన్నప్పుడు మనకి ఇంకా అసలు ఎలా పెడితే ఎక్కడ ఎంత యూజ్ చేయాలి, ఇదంతా ఒక పెద్ద క్యాలిక్యులేషన్ అనమాట. కొంచెం తలనొప్పి వచ్చేసింది ఇవన్నీ నేను అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసే టైంకి అయితే. కానీ ఫైనల్ అవుట్లుక్ అయితే బాగా అనిపించింది అనమాట. సో ఇంకో బ్యూటిఫుల్ అవుట్ఫిట్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అది కూడా మీషో ఫ్యాబ్రిక్తోనే మళ్ళీ స్టిచ్ చేస్తున్నాను, తప్పకుండా చూసేయండి. అంటిల్ దెన్ బాయ్.